All of you. Today our topic is opportunities for youth from Prose Unit 5. Opportunities for Youth written by Jawaharlal Nehru. And before going to the lesson explanation, we have to know about the author as usual. Here you see about the author. As usual, we know Jawaharlal Nehru was first Prime Minister India. He was born in Allahabad. He studied law in Trinity College, Cambridge. He returned to India in 1912 and practiced law. He joined the Indian National Congress in 1919 under the tutelage of Mahatma Gandhi. As Prime Minister, Nehru was one of the leading figures of a non-aligned movement. He was a staunch advocate of socialism. He was also a gifted writer. His works include letters from a father to his daughter, glimpses of world history, an autobiography, and the discovery of India. These books reflect the depth of his knowledge on Indian culture and civilization and his vision of the future. జవహర్లాల్ నెహ్రూ గారు మనకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఇండిపెండెంట్ ఇండియాకి. 1889 born, 1964 his death, and he was born in Allahabad and studied law in Trinity College, కేంబ్రిడ్జ్లో చదువుకున్నారు. అండ్ ఇండియాకి మళ్ళీ 1912లో రిటర్న్ అయ్యి 1919లో నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో. And he wrote many books. We said he was one of gifted writer, and works like his books letters from a father to his daughter. అది ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారు అరెస్ట్ అయినప్పుడు జైల్లో ఉన్నప్పటి నుంచి వాళ్ళ డాటర్ ఎవరు ఇందిరాగాంధీ గారు తనకి లెటర్స్ రాస్తూ ఉండేవారు, గైడెన్స్ ఇస్తూ ఉండేవారు. ఇంటి దగ్గర తనని చూసుకోలేరు కాబట్టి జైల్లో ఉన్నప్పుడు తన మైండ్ డెవలప్మెంట్ కోసము తనను గైడెన్స్ చేయడం కోసం లెటర్స్ రాస్తూ ఉండేవారు. దిస్ ఈజ్ లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు హిస్ డాటర్ ఈజ్ దట్, అండ్ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, అండ్ తర్వాత నెక్స్ట్ అండ్ ఆటోబయోగ్రఫీ అండ్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా. ద డిస్కవరీ ఆఫ్ ఇండియా ఈజ్ మోస్ట్ popular book. These books reflect the depth of his knowledge on Indian culture and civilization. ఈ బుక్స్ అన్ని చదివితే తనకు ఇండియా కల్చర్ మీద, సంస్కృతి మీద, సివిలైజేషన్ నాగరికత మీద తనకున్న విజన్ ఏంటి, ఫ్యూచర్ గురించి తనకున్న ఇది ఏంటి అనేది అర్థమవుతుంది ఈ బుక్స్ చదివినట్లయితే. అఫ్కోర్స్ ఈ ఆపర్చునిటీస్ ఫర్ యూత్ కూడా అంతే, మన ఇండియన్ యూత్ ఎలా ఉండాలి అనే దాని గురించి మనకు ఈ లెసన్ అనేది ఉంది. టుడే ఐఎమ్ గివింగ్ యూ an extract of this prose. I'm not going to explain each and every line, just I'm giving you extract, short summary of this ప్రోజ్ అనమాట. చిన్న సమ్మరీ ఇస్తాను, ఎక్స్ట్రాక్ట్ ఇస్తాను. ఈచ్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి చాలా ఉంది. మీరు ఇవన్నీ కూడా చదువుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ కూడా. చూడండి, ద ప్రజెంట్ ఎస్సే ఆపర్చునిటీస్ ఫర్ యూత్ ఈజ్ an inspiring message to youth. The energy of the youth should be channelized to accomplish something worthwhile. The quality of a nation depends on its young people. Nehru exhorts the youth to be strong in both mind and body. He tells the youth to dream big if they want to achieve success. What he says, youth are strength to nation. Youth are strength to nation. ఏ దేశానికైనా యువత బలం. అఫ్కోర్స్ ఇండియా చాలా యూత్ని కలిగి ఉంది, యువకులను అధిక సంఖ్యలో కలిగి ఉన్నటువంటి ఒక దేశం మన ఇండియా. దట్స్ వై హీ ఫోకసెస్ ఆన్ యూత్ స్ట్రెంగ్త్, హౌ దే ఆర్ బీ లైక్. ఓకే, వాళ్ళు ఎలా ఉండాలని అనుకుంటున్నాడు? స్ట్రాంగ్ ఇన్ బోత్ మైండ్ అండ్ బాడీ.
శారీరక పరంగాను మానసికంగా కూడాను చాలా దృఢంగా ఉండాలని అనుకుంటున్నాడు. అఫ్కోర్స్ శారీరకంగా దృఢంగా లేకపోతే ఎప్పుడూ ఏమంటారు సిక్గా ఉన్నట్లయితే అది దేశానికి మంచిది కాదు. ఎందుకు ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, యాజ్ వెల్ యాజ్ ఎప్పుడు కూడా మనకు ఏదో ఒక సమస్య అనేది వస్తుంది. అఫ్కోర్స్ ఆలోచనల పరంగా మైండ్ వైజ్ ఆల్సో షుడ్ బి స్ట్రాంగ్. ఎందుకు ఆలోచనలు దృఢంగా లేకపోయినట్లయితే ఏ పని కూడా చేయలేం. ఓకే, every nation depends on its young people. Of course, as I said, youth are strength to nation. Next, Nehru portrays the dilemma of the present youth. According to Nehru, thought without action is abortion and action without thought is folly. అయితే ఇక్కడ what Nehru says, హీ పోర్ట్రేట్స్ డైలమా ఆఫ్ ప్రజెంట్ యూత్. ఎలా సందిగ్ధంలో ఉంటున్నారు ఇప్పటి యువత, ఎలా సందిగ్ధంలో ఉంటున్నారు, ఏది చేయాలన్నా కూడా వాళ్ళకి కన్ఫ్యూజన్, ఒక క్లారిటీ అనేది ఉండదు. అవునా, ఏ పని చేయాలన్నా ఒక క్లారిటీ ఉండదు, స్ట్రాంగ్ ఐడియా ఉండదు, స్ట్రాంగ్ థాట్ ఉండదు. అకార్డింగ్ టు నెహ్రూ, థాట్ వితౌట్ యాక్షన్ ఈజ్ అబార్షన్ అండ్ యాక్షన్ వితౌట్ థాట్ ఈజ్ ఫాలీ. ఈ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నోటేషన్. ఇది థాట్ వితౌట్ యాక్షన్ ఈజ్ అబార్షన్ అండ్ యాక్షన్ వితౌట్ థాట్ ఈజ్ ఫాలీ. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నోటేషన్, ఎక్కువసార్లు రిపీటెడ్గా వస్తుంది మనకు. ఏదైనా ఒక పని చేయాలంటే, ఒక ఆలోచన లేని పని అబార్షన్ లాంటిది. అండ్ యాక్షన్ వితౌట్ థాట్ ఈజ్ ఏ ఫాలీ. అంటే ఏంటి, ఒక ఆలోచన లేని పని ఎప్పుడైనా అది ఒక ఫులిష్నెస్ అనమాట, మూర్ఖత్వం. ఈ లైన్ మనకు ఇంపార్టెంట్. థాట్ ఈజ్ ద రూట్ ఆఫ్ అన్ యాక్షన్. What we do is conditioned by our thoughts. Integration of thought and action is very important in life. What he says, before doing any action, we should think about that. What process to be take, how to proceed to achieve success, and how to follow our thoughts. These are very important to do any action. And it is common to point out the faults of others. Nobody is perfect in this world. It is our duty to seek the good in others and ignore the bad. Often we tend to see the bad in others, though they may possess some outstanding qualities. What Nehru says, we commonly what does, we see bad in others instead of points good. We point out in any other person, we first of all we point out bad qualities of a person. Often we tend to see the bad in others, though they may possess some outstanding qualities. If they have an outstanding qualities, we never identifies that. Instead of we praise them, we follows very narrow mentality, narrow ideas. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాళ్ళలో ఉన్నటువంటి క్వాలిటీస్, అవుట్స్టాండింగ్ క్వాలిటీస్ చూడడానికి బదులుగా వాట్ వి డూ, మనము వాళ్ళలో ఉన్న చెడు క్వాలిటీస్ని ప్రచారం చేస్తుంటాం, వాళ్ళ చెడు క్వాలిటీస్ని పాయింట్అవుట్ చేస్తున్నాం. హియర్ నెహ్రూ గారు మనకు ఎవరి నుంచి క్వాలిటీ ఇలా ఉండాలి అని మనకి ఇక్కడ చెప్తున్నారు అంటే, ఇఫ్ యు సీ ఇన్ 6th paragraph, most of you probably did not see Gandhiji's at close quarters. He had amazing qualities. One of these qualities was that he managed to draw out the good in another person. The other person may have had plenty of evil in him, but he somehow spotted the good and laid emphasis on that good. The result was that poor man had to try to be good. He could not help it. He would feel a little ashamed when he did something wrong. గాంధీజీ గారికి ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ అమేజింగ్ క్వాలిటీ ఏంటి అంటే, ఎనీ అదర్ పర్సన్ ఒకవేళ అతనికి చాలా ఎవిల్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, ఒక
ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా సరే హీ స్పాటెడ్ సమ్ గుడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్. అతను లోని ఉన్నటువంటి ఏదైనా ఒక గుడ్ క్వాలిటీనైనా అతను చూసేవాడు గాంధీజీ గారు. ఆ క్వాలిటీ ఉండాలి మన లోపల. ప్రతి ఒక్కరిని చెడు దృష్టిలో చూడడం కాదు, అతనిలో ఉన్న చెడ్డ గుణాలని చూడడం కాదు, అతనిలో ఉన్న మంచిని ఐడెంటిఫై చేయాలి అనేసి చెప్తున్నాడు. నెహ్రూ కాషియస్ as about the dangers of narrow parochialism before independence. As Indians, we might have been justified in thinking of our country as the best in the world, but now we should focus on the numerous problems that we face in various spheres. మనకు ఒక నారో parochialism మీన్స్ ఏమంటారు, నారో మైండెడ్ మనకు ఉన్నటువంటి ఆ నారో మైండ్ని మనము డైవర్ట్ చేయాలి. వీ షుడ్ థింక్ ఎ బ్రాడ్ మైండ్తో, విశాలమైన ఆలోచనలతో మనము ఆలోచించవలసి ఉంటుంది. అది ఆ నారో మైండ్ అనేది మనకు డేంజర్ అని చెప్తున్నారు. బిఫోర్ ఇండిపెండెన్స్, మనకు స్వతంత్రం రాకముందుకు యాజ్ ఇండియన్స్ మనకేమనిపించింది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్ కంట్రీ యాజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, మనకు ఒక పెద్ద బెస్ట్గా ఉంటుంది ప్రపంచంలో అని ఉండింది. బట్ నౌ వీ షుడ్ ఫోకస్ ఆన్ న్యూమరస్ ప్రాబ్లమ్స్ దట్ వీ ఫేస్ ఇన్ వేరియస్ స్పియర్స్. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత చూస్తే మనకు దేశంలో సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ హియర్, చాలా సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం కావచ్చు, ఆకలి కావచ్చు, లైక్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. It is the duty of citizens to contribute their best for the progress of the country. ఏం చెప్తున్నారు మన దేశ పౌరులకి, యువతకి? వాట్ హీ అడ్వైజెస్ ఈజ్ దాట్ మనము దేశం కోసం, దేశ అభివృద్ధి కోసము కంట్రిబ్యూట్ చేయవలసిన అవసరం ఉంది, ఎంతో కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. కన్స్ట్రక్టివ్ థింకింగ్ అంటే నిర్మాణాత్మకమైన ఆలోచనలు, అంటే దేశ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ఆలోచనలు చేయవలసిన అవసరం ఉంది. షుడ్ బి డెవలప్డ్ త్రూ ఎక్స్టెన్సివ్ రీడింగ్. Obstacles may be many, but we can overcome them through hard work and strong willpower. Obstacles means అడ్డంకులు. ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే త్రూ హార్డ్ వర్క్, మనము కష్టపడడం ద్వారా, హార్డ్ వర్క్ చేయడం ద్వారా, మంచి ఆలోచనల ద్వారా, స్ట్రాంగ్ విల్ పవర్ అంటే చేయాలని పట్టుదల ఉన్నప్పుడు మనం వీ కెన్ డూ ఎనీథింగ్. మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాము, ఏదైనా సాధించగలుగుతాము. ఆ ఆలోచనలతో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. యూత్ షుడ్ కంట్రిబ్యూట్ దెమ్సెల్వ్స్ అని ఇక్కడ చెప్తున్నాడు. దిస్ ఈజ్ అవర్ ప్రోస్ ఆపర్చునిటీస్ ఫర్ యూత్. ఇది ఓన్లీ నేను సమ్మరీ చెప్తున్నాను, ఎక్స్ట్రాక్ట్ చెప్తున్నాను. You should read each and every line from the text, each and every paragraph. డెప్త్గా అర్థమవుతుంది. ఈ షార్ట్ క్లాస్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ ద సమ్మరీ. ఐ గివెన్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ దిస్ ప్రోస్. ఆల్మోస్ట్ 18 paragraphs in this prose. Okay, I am giving you glossary. See the glossary. First one is quest. It's a noun, means search. Curiosity, it's also noun. మీకు ఇక్కడ ఇచ్చారు ట్రాన్స్క్రిప్షన్స్, బాగా నేర్చుకోండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈగర్నెస్, మీనింగ్ ఈజ్ ఈగర్నెస్. రీకన్సిలియేషన్, ఇట్ ఈస్ ఆల్సో నౌన్, మీనింగ్ రెస్టారేషన్ ఆఫ్ ఎ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఆఫ్టర్ ఎ క్వారల్ మీన్స్ గొడవ జరిగిన తర్వాత మళ్ళీ ఒక మంచి ఫ్రెండ్షిప్ని బిల్డ్ చేసుకోవడం అనమాట. ఫాలీ ఈజ్ ఆల్సో నౌన్, ఏ ఫూలిష్ యాక్ట్ ఆర్ ఐడియా, అంటే ఒక మూర్ఖపు ఆలోచన అంటాం కదా, ఫూలిష్నెస్. తర్వాత ఇంపల్స్, ఎ సడన్ ఇంక్లినేషన్ టు యాక్ట్ వితౌట్ థింకింగ్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్, అంటే ముందస్తు పరిణామాలను అంచనా వేయకుండా ఏదైనా చేసేయడం అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఇర్రెప్రెసిబుల్.
It's an adjective that can't be controlled. ఏదైతే మనం కంట్రోల్ చేయలేమో that is. Okay, next one is urge. Urge also noun. Urge means a strong desire. కోరిక, బలమైన కోరిక. Deliberate, it's an also adjective, intentional or purposeful. Conflict, it's noun. Fight, struggle. Subject is also noun. Member of a state except the ruler. Torch bearer, also noun. One who is in the forefront. ఎవరైతే ఏదైనా ఒక దాన్ని భుజాల మీద వేసుకుంటారో, రెస్పాన్సిబుల్గా ఉంటారో, దట్ పర్సన్ కాల్డ్ టార్చ్ బేరర్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో కూడా మనకి రావచ్చు. అడ్మైరబుల్, ఇట్స్ అన్ అడ్జెక్టివ్, ప్రైస్వర్తి. అమేజింగ్ ఆల్సో an adjective meaning surprising. Beam is noun, a long sturdy piece of timber used for support in a building. ఒక పిల్లర్ లాంటిది అనమాట. మనకు పాత పెంకుటిల్లు అవి చూసినట్లయితే దూలాలు అంటాం కదా, మనకి ఇట్లా సపోర్ట్గా నిలబెడుతూ ఉంటారు, అవన్నమాట బీమ్స్ అంటాం వాటిని. ర్యాంబ్లింగ్ an adjective, very long and confused. మోట్ మీన్స్ స్పెక్ అంటే ఒక అతి చిన్న పార్టికల్, ధూళికణము అలాంటిది అనమాట. స్లాపీ an adjective, careless and unsystematic. తర్వాత పర్సెవరెన్స్, డిటర్మినేషన్. ఫెయింట్ హార్టెడ్, timid. Okay, I hope you understood, all of you. Okay, read well this prose. Thank you.